తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ ఆనరబుల్ సీఎం గారు ఇస్తున్నటువంటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మన సెర్ప్ ప్రొఫైల్ అప్లికేషన్లో ఏ విధంగా నమోదు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి మొబైల్ అప్లికేషన్ సెర్ప్ ప్రొఫైల్ మొబైల్ అప్లికేషన్ను ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే అప్డేట్ చేసుకోండి. చూడండి అప్డేట్, దీంట్లో శారీస్ డిస్ట్రిబ్యూషన్ స్క్రీన్ యాడెడ్ అని చెప్పేసి వచ్చింది కదా, దీన్ని మీరు అప్డేట్ చేయండి. ఒకవేళ ఉంటే యాప్ లేకపోతే డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్లో. సో ఇప్పుడు 3.0 వర్షన్లో ఉన్నాము. ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత తెలంగాణ పేదరిక గ్రామీణ శాఖ తెలంగాణ ప్రభుత్వం అని వచ్చింది కదా, ఇక్కడ మీరు విఓఏ లాగిన్ అవ్వండి. మీ ప్రొఫైల్ యాప్ లాగిన్ అవ్వండి. అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు డైరెక్ట్ ఓపెన్ అవ్వగానే చీరల పంపిణీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది మనకు ఎనేబుల్ చేశారు. సో ఈ చీరల పంపిణీ అనేటువంటి ఈ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ కూడా మీరు ఎనేబుల్ చేయండి. ఇప్పుడు మనకి చీరల పంపిణీకి సంబంధించిన స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. గ్రామ సంఘం సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఎస్జి సెలెక్ట్ చేసుకోండి, సభ్యురాలు సెలెక్ట్ చేసుకోగానే సభ్యురాలు గుర్తింపు నంబర్ ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఆటో పాపులేట్ అవుతాయి అనమాట, భర్త పేరు ఇదంతా కూడా. ఇప్పుడు మనము ఈ చీర పొడవు శారీ లెంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ పెద్ద శారీస్ అయితేనేమో 9 మీటర్స్ సెలెక్ట్ చేసుకోండి, చిన్న శారీస్ అయితేనేమో 6.30 సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత గమనిక చూడండి, ఫోటో తీసే ముందు సభ్యురాలు చీర పట్టుకున్నారని నిర్ధారించుకోండి. సో ఆమె పట్టుకున్న తర్వాత, మీరు ఇచ్చిన తర్వాతనే ఆమె పట్టుకున్న తర్వాతనే ఆ శారీ పట్టుకున్నాకనే మీరు ఇక్కడ ఫోటో అనేది క్యాప్చర్ చేయండి, చీరతో సభ్యురాలి ఫోటో. సో ఇక్కడ క్యాప్చర్ చేసేసి కింద మీరు సబ్మిట్ చేయండి. అప్పటి వరకు సబ్మిట్ చేయకండి. సో ఇలా మెంబర్ బ్లింక్ చేయవలసి ఉంటుంది. బ్లింక్ చేసిన తర్వాతనే క్యాప్చర్ అవుతుంది. చూడండి ఇక్కడ శారీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ దిస్ మెంబర్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. అండ్ అట్లనే ఇంకొక చాలామంది డౌట్ ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ ఎస్హెచ్ఏ ఉమెన్కి అని చెప్పేసి. లేదండి, నాన్ ఎస్హెచ్ఏ ఉమెన్ కూడా మనకు హానరబుల్ సీఎం గారు అయితే మనందరికీ కానుకగా అయితే ఇస్తున్నారు. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బట్ మనము బోత్ యాక్విడెన్సెస్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ యాక్విడెన్స్ అండ్ ఆఫ్లైన్ యాక్విడెన్స్ ఫేస్ రికగ్నిషన్తో చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్తగా మనం చేసుకోండి మీరు డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే జెమీ AI హబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.